మీ సిరి. ఈ వీడియో ఏంటి అంటే ఇంకో శారీ అన్పాకింగ్ వీడియో అండి. ఈరోజు ఈ పార్సిల్ వచ్చింది 3 శారీస్ అనమాట. ఫస్ట్ మనకి వైలెట్, సెకండ్ వన్ వచ్చేసి గ్రీన్, థర్డ్ వన్ వచ్చేసి బ్లాక్ అనమాట. సో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఫస్ట్లీ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్లో వీడియోస్ అన్ని చెక్ చేయండి, నచ్చితే లైక్ కూడా చేయండి. ఇంకా నేను లైవ్స్ అవి కూడా పెడుతూ ఉంటాను, దానికి కూడా సపోర్ట్ చేయండి. అండ్ ఈ శారీస్ అన్నీ మమ్మీ తీసుకుంటారండి. సో నేను శారీస్ వీడియోస్ ఎక్కువ చేస్తూ ఉంటాను, షార్ట్స్లో కూడా అవే ఉంటాయి. ఇన్ కేస్ మీరు ఫస్ట్ టైం వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫుల్గా వీడియో చూడండి, స్కిప్ చేయకండి. మధ్యలో మీకు అర్థం కాదు అంటే నేను ఆల్రెడీ అన్నీ షార్ట్ చేసే చెప్తాను, ఎందుకు మీకు లాగ్ చేయడం అని చెప్పి. సో స్కిప్ చేస్తే మీకు అర్థం అవ్వదు. అండ్ వీడియోలోకి వచ్చేస్తే ఫస్ట్ శారీ వచ్చేసి మనకి ఏంటి అంటే వైలెట్ కలర్ శారీ అండి. ఇది లావెండర్ కాదు, పర్పుల్ కాదు, ప్యూర్ వైలెట్ అనమాట. ఈ మధ్య ఏంటి అంటే మ్యాక్సిమం మనం అన్ని లావెండర్ కానీ పర్పుల్ కానీ చూస్తున్నాం. ఇదైతే ప్యూర్ లావెండర్. సో లావెండర్ పైన మనకి గోల్డ్లోని లీవ్స్ వచ్చేసాయి అనమాట. అండ్ క్లాత్ విషయానికి వచ్చేస్తే ఏంటి అంటే ఇదైతే డోలా కాటన్ అండి. ఇదైతే చాలా అఫోర్డబుల్ ప్రైస్కి వచ్చిందని చెప్పారు మమ్మీ, ఎంతో నేను అడగలేదు. సో మనకి ఆల్ ఓవర్ వచ్చేసి లీఫ్ డిజైన్ అండి. చక్కగా మనకి 3 లీవ్స్ అలా ఇచ్చారనమాట చిన్న స్టెమ్కి, అంత బాగుంది. అండ్ ఆల్ ఓవర్ సారీ అదే వచ్చేసింది. అండ్ మనకి బార్డర్ వచ్చేసి పైన కింద సేమ్ బార్డర్ అండి. ఏంటి అంటే మనకి ప్లెయిన్ బార్డరే ఇచ్చారు, గోల్డెన్ జరీతో ఇచ్చారనమాట, పైన కింద సేమ్ బార్డర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పళ్ళు అండి. పళ్ళు అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉంది అంటే మనకి ఆల్ ఓవర్ లీవ్స్ ఇచ్చారు కదా, అవే కొంచెం ఎక్స్టెండ్ చేసి ఆపోజిట్ కలర్లో ఇచ్చారనమాట. మనకు ఆల్ ఓవర్ గోల్డ్లో ఇచ్చారు కదా లీవ్స్, దీనికి వచ్చేసి గోల్డ్ మీద వైలెట్లో ఇచ్చారు. సో ఇంత చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్సే మనకి చాలా బాగా రిచ్ లుక్ ఇస్తాయి. అండ్ అదే పళ్ళుకి మనకి టాజిల్స్ ఇచ్చారండి. టాజిల్స్ ఇచ్చారా అంటే ఇచ్చారు అన్నట్టు కాకుండా చాలా బాగా ఇచ్చారు, చక్కగా మనకి మంచి డిజైన్తో వచ్చింది. సో ఇదన్నమాట మనకి శారీ. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఏంటి అంటే మనకి ప్లెయిన్లో వచ్చిందండి. బ్లౌజ్ ప్లెయిన్లో వచ్చేసి మనకి బార్డర్ వచ్చిందనమాట. ఇన్ కేస్ మనం ప్లెయిన్గా అయినా వేసుకోవచ్చు, లేదు అంటే వర్క్ అయినా చేసుకోవచ్చు. ఇదైతే వర్క్ చేసుకోవడం ఎందుకులేండి. సో ఇదంతా మనకి బ్లౌజ్ వచ్చిందనమాట. సో ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా మనకి వైలెట్లోనే లీవ్స్లోనే వచ్చేసింది. బార్డర్ వచ్చేసి గోల్డ్ వచ్చింది. ఇదేంటి అంటే మనకి మధ్య జార్జెట్కి ఎక్కువ వస్తుంది కదా ఈ బార్డర్, కాకపోతే ఇంత రిచ్గా కనిపించట్లేదు. అది ఏంటంటే కొంచెం జరీ ఎక్కువ మిక్స్ అయిన వల్ల కొంచెం బాగా మెరుస్తుంది. సో ఇలా ఉందన్నమాట శారీ. ఈ శారీకి ఏంటి అంటే మనం చక్కగా వైలెట్ సింగిల్గా ఏదైనా చైన్ వేసుకోవచ్చు, చిన్న లాకెట్తోనే వేసుకోవచ్చు, టీనేజ్ అమ్మాయిలు అయితే. అండ్ పెద్దవాళ్ళైనా వేసేసుకోవచ్చు. సో ఇలా వస్తుందండి ఆల్ ఓవర్ శారీ వచ్చేసి. చూడండి, వేసుకుంటేనే నిజంగా స్టైల్ చేసినట్టుంది కదా, ఎంత బాగుందో. అండ్ పళ్ళు అయితే నిజంగా అందరినీ అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది, అంత బాగుంది. సో ఆపోజిట్ కలర్ ఇవ్వడం వల్ల ఇంకొంచెం బాగుంది. మీకు ఈ శారీ ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. అండ్ మనకి సెకండ్ శారీ వచ్చేసి గ్రీన్ శారీ అండి. గ్రీన్ శారీ ఏంటి అంటే మనకి మంచి ప్యారెట్ గ్రీన్ వచ్చేసిందండి. సో మొత్తం ప్యారెట్ గ్రీనే అనమాట. ఇది కూడా చాలా అఫోర్డబుల్ ప్రైస్కే వచ్చింది. ఇది కూడా మనకి డాలర్లోనేనండి. క్లాత్ వచ్చేసి మనకి మొత్తం గ్రీన్ పైన ఏంటి అంటే సిల్వర్ వర్క్ వచ్చిందనమాట. ఆ సిల్వర్ వర్క్లో మనం డీటెయిల్గా చూస్తే మనకి గోల్డెన్ జరీ కూడా యాడ్ అయింది. సో అంత బాగుందనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కట్టుచంగ్ అండి. చెప్పాను కదా కొంచెం ప్రీమియం వాటికి ఇలా కట్టుచంగ్ ప్లెయిన్ వస్తుందని చెప్పి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లౌజ్ అండి. ఇది డాట్స్తో వచ్చిందనమాట, పోల్కా డాట్స్ ఉంటాయి కదా అలా వచ్చింది. అంటే ప్యూర్ కాదు, పోల్కా, జస్ట్ మీకు చెప్తున్నాను అంతే, జస్ట్ డాట్స్ డిజైన్. ఈ మధ్య డాట్స్ డిజైన్ చాలా తక్కువ వచ్చేస్తుంది కదా, మళ్ళీ ట్రెండ్ స్టార్ట్ అయినట్టుంది. ఇది శారీ బ్యాక్ సైడ్ అలా ఉందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా గ్రీన్లోనే వర్క్ వచ్చిందండి. ఇది కొంచెం పజిల్ డిజైన్లా ఉంది అనమాట, నాకైతే అలా అనిపించింది, మరి ఏమంటారో దీన్ని తెలీదు. పళ్ళు వచ్చేసి మనకి చిట్టి పళ్ళు ఇచ్చారండి దీనికి, దానికి మళ్ళీ టాజిల్స్ అటాచ్ చేశారనమాట కొంచెం డార్క్ గ్రీన్తోని. మనకి పళ్ళు వచ్చేసి ఫ్లవర్స్, పజిల్స్, ఇంకా బుటీస్ అన్నీ కలిపి వచ్చాయి. నెక్స్ట్ జరీ కూడా మనకి మధ్య మధ్యలో డాట్స్లా ఇవ్వడం వల్ల ఇంకొంచెం షైన్ యాడ్ అయింది. సో ఆల్ ఓవర్ శారీ మొత్తం సిల్వరేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ డిజైన్ నచ్చిందండి, ఎందుకు అంటే మనకి సిల్వర్ ఇచ్చేసి దానికి గోల్డెన్ జరీ యాడ్ అవ్వడం అంటే చాలా బాగుంది. అంటే ఇది అఫోర్డబుల్ ప్రోడక్ట్ ప్రైస్లో రావడం వల్ల మనకి ఇది నాకు ఇంకొంచెం ఎక్కువ నచ్చిందనమాట. మామూలుగా అయితే ప్రీమియంలో అయితే మనం ఇంత
పట్టి చూడవసరం లేదు. ఎందుకు అంటే పచ్చంలో అయితే మనకి ఎలానో ఇలానే ఇస్తారు, బట్ మనకి అఫోర్డబుల్ ప్రైస్లో ఇంత బాగా ఇంత డీటెయిలింగ్గా ఇచ్చారంటే ఫస్ట్లీ నాకు నచ్చేసింది. సో అంత బాగుందనమాట. నెక్స్ట్ కట్టు చెంగు కూడా ప్లెయిన్ వచ్చేసింది అండ్ ఆల్ ఓవర్ శారీ ఇలా ఉందండి. మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. అండ్ వేసుకున్న తర్వాత మనకి మొత్తం ఇలా గ్రీన్ ఉందండి. ఇవన్నీ మీకు బాగా కనిపించాలి అంటే సింగిల్ వేసుకుంటే బాగుంటుంది, లేదు ప్లీట్స్ పెట్టుకున్నా కూడా ఇది బాగానే ఉంటుందండి, అంత బాగుంటుంది. చక్కగా మన ఏజ్ వాళ్ళు చిన్న చైన్ వేసుకొని రెడీ అయిపోతే ఇంకా శారీ ఇంకా బాగుంటుంది. సో ఇంత బాగుందన్నమాట వేసుకున్న తర్వాత. లేదు ప్లీట్స్ పెట్టుకుంటాము అన్నా కూడా అలా కూడా వేసుకోవచ్చు, అది బాగుంది. క్లాత్ అయితే చాలా బాగుందండి. డోలా అయితే ఇంకా చెప్పవసరం లేదు కదా, ఇంకా మెత్తగా ఉంది. ఇంకా మనం ఎక్కడికైనా ప్యాక్ చేసుకోవాలి అనుకుంటే ఇంకా చిన్న ప్లేస్లో సరిపోతుంది, అంత బాగుందనమాట. చక్కగా ఒక 4-5 ఫోల్డ్స్ వచ్చేస్తూ ఉంటుంది. ఇది అంత బాగుంది. వేసుకుంటే ఎంతసేపు అయినా మనం క్యారీ చేసుకోవచ్చు. అంటే దూరంగా టెంపుల్స్కి, రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి, ఫంక్షన్స్కి వెళ్తాం కదా, అప్పుడు ఇలాంటివి వేసుకుంటే చక్కగా మనం రిచ్గా కనిపిస్తాము. నెక్స్ట్ మనకు కంఫర్ట్గా కూడా ఉంటుంది. ఇలాంటివి ఏంటి అంటే మనకి గోల్డెన్ జరీ యాడ్ అవ్వడం వల్ల కొన్ని శారీస్ ఏమవుతాయి అంటే మనకి జ్యువెలరీ వేసుకుంటే బాగోదు, సింపుల్గా ఉంటాయి. కానీ ఇలాంటివి ఏంటి అంటే మనం సింపుల్గా రెడీ అయిపోవచ్చు, లేదు అంటే జ్యువెలరీ వేసుకున్నా కూడా శారీకి సెట్ అవుతుంది, అంత బాగుంటుంది అనమాట. సో పళ్ళు అయితే ఇంకా చెప్పవసరం లేదు, అంత బ్యూటిఫుల్గా ఉంది. టాసిల్స్ అటాచ్ అవ్వడం వల్ల ఇంకొంచెం బ్యూటీనెస్ యాడ్ అయింది. అండ్ దీనికి నాకు నచ్చింది ఏంటి అంటే చిట్టుపళ్ళు రావడమే బాగున్నట్టుందండి, అంత బాగుంది. శారీ ఇంకొంచెం బాగుంది. సో ఈ శారీ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి బ్లాక్ శారీ అండి. బ్లాక్ శారీ ఏంటి అంటే మనకి ఆల్ ఓవర్ బ్లాక్ వచ్చేసిందండి, దానిపైన సిల్వర్ వర్క్ వచ్చింది. మనకి బ్లాక్ శారీ అంటే ఈ మధ్య అయితే కొంచెం మనకి యాష్ బ్లాక్ ఉంటుంది కదా, అలా వచ్చేస్తుంది అనమాట. ప్యూర్ బ్లాక్ అయితే రావట్లేదు. నాకు అందుకే ఈ మధ్య బ్లాక్ శారీ తీసుకోవాలంటే నచ్చట్లేదు. అండ్ వచ్చినా కూడా మనకి చాలా ఎక్కువ ప్రైసెస్లో ఉంటుంది. పోనీ తీసుకుందాము అనుకున్నా కూడా మనకి కాంబినేషన్ అయితే నాకు నచ్చట్లేదండి. ఫస్ట్లీ ఎక్కువ గోల్డ్ కానీ రెడ్ కానీ వచ్చేస్తూ ఉంటుంది, దానివల్ల నచ్చట్లేదు. ఇదైతే చాలా యూనిక్గా ఉంది కదా. ఏంటి అంటే మనకి సిల్వర్ అండ్ బ్లాక్ కాంబినేషన్, మనకి ఆల్ ఓవర్ దీనికి ఏంటంటే డైమండ్ షేప్ బుట్టీస్ అవి వచ్చేసాయి అనమాట. అంటే మొత్తం డైమండ్ కాదు, నాకు షేప్ అలా అనిపించి చెప్పాను. స్టార్ అయినా అనొచ్చు, డైమండ్ అయినా అనొచ్చు, అలా ఉంది. ఇదేంటి అంటే పళ్ళు అండి. ఇది మనం చిట్టి పళ్ళు అని చెప్పలేము, నార్మల్ పళ్ళు అని కూడా చెప్పలేము, కొంచెం మీడియంలో ఉంది. మనకి పళ్ళు వచ్చేసి లాంగ్ లీవ్స్ ఇచ్చేసారండి, కొంచెం బిగ్ లీవ్స్, మొత్తం సిల్వర్లోనే ఇచ్చేసారు. అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసి ఏంటి అంటే డైమండ్స్లో ఇచ్చారండి, వైట్. సో దానికి మధ్యలోని మనకి హ్యాండ్కి బార్డర్ వచ్చేసింది, ఎంత బాగుందో చూడండి. ఇది వచ్చేసి కట్టు చెంగు అండి, కట్టు చెంగు మనకి ప్లెయిన్గానే ఉంది. సో అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చిందండి, దానికి బార్డర్ మళ్ళీ మనకి ఏదైతే శారీకి బార్డర్ వచ్చిందో అలానే వచ్చింది. అండ్ శారీ బార్డర్ విషయానికి వచ్చేస్తే ఏంటంటే మనకి ఫ్లవర్ బార్డర్లా వచ్చిందండి, మనకి క్యాష్యూ షేప్ ఉంటుంది కదా, అలా వచ్చిందనమాట. దీన్ని ఏమంటారో మరి, నాకైతే అదే తెలుసు. అండ్ మొత్తం బార్డర్ మనకి సిల్వర్ జరీ వచ్చింది, కొంచెం మెరుస్తుంది, దానివల్ల ఏంటంటే రేడియం కలర్లా అనిపిస్తుంది. కానీ ఎక్కడికైనా ఈజీగా వేసేసుకోవచ్చు, మరి రేడియంలా ఏం లేదు. నెక్స్ట్ మనకి ఆల్ ఓవర్ శారీ ఇలా బొటీస్తో రావడం వల్ల బాగుందండి, నాకైతే ఇది యూనిక్గా అనిపించింది. క్లాత్ చెప్పడం మర్చిపోయింది కదా, ఇది ఏంటంటే లెనిన్ కాటన్ అండి. లెనిన్ కాటన్ ఏంటి అంటే ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది కదా, అమ్మాయిలందరూ వేసేసుకుంటున్నారు, ఎక్కడ చూసినా ఇదే ఉంటుంది. అండ్ మనం పెద్దవాళ్ళు కూడా లెనిన్ కాటన్ వేసుకుంటే చక్కగా ఫ్రీగా ఫీల్ అవ్వచ్చు. అండ్ ఇదైతే మనం ప్లీట్స్ పెట్టుకుంటే బెస్ట్ అండి, ఎందుకంటే కొంచెం ట్రాన్స్పరెంట్గా అనిపిస్తుంది. అంటే సింగిల్ వేసుకోలేం, ప్లీట్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో మనకి బార్డర్ 2 సైడ్ బార్డర్ రెండు ఒకలానే ఉందండి, డిఫరెంట్గా ఏం లేదు. అంటే కొన్ని శారీస్కి మనకి పైన వేరేగా కింద వేరేగా ఉంటుంది కదా, సో అలా ఉంది. ఇంకా పళ్ళు చూస్తే ఇంకా చెప్పవసరం లేదు కదా, ఎంత బాగుందో చూడండి మీరే, మొత్తం లీవ్స్. సో ఇన్ కేస్ మీకు దీనికి టాసిల్స్ వేయించుకోవాలన్నా కూడా వేయించుకోవచ్చు, దీనికైతే ఇవ్వలేదు. టాసిల్స్ ఎంత ఉన్నాయండి, మనకి చాలా తక్కువ ప్రైస్లో ఉంటాయి కదా, ఇంకొంచెం బ్యూటీ యాడ్ అవుతుంది. చాలామందికి టాసిల్స్ నచ్చవు అంటారు, నాకైతే టాసిల్స్ భలే ఇష్టం అండి. ఇదైతే మమ్మీ తీసుకున్నారు, సమ్మర్ వస్తుంది కదా, సమ్మర్లో వేసుకుంటారు ఈ కాటన్ శారీస్ అని, అప్పుడు స్టైల్ చేసినప్పుడు మీకు వీడియో పెడతానులేండి. ఈ 3 శారీస్లో మీకు ఏ శారీ నచ్చిందో నాకు కమెంట్ చేయండి. అండ్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుకు మళ్ళీ వస్తూ ఉంటానండి. థ్యాంక్ యూ అండి, ఇప్పటి వరకు ఎవరైతే నన్ను కాన్స్టెంట్గా సపోర్ట్ చేస్తున్నారో. నచ్చితే లైక్
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.